హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. నమస్తే అండి అందరికీ. ఈరోజు మన పాతకాలంలో చేసుకునే అమ్మమ్మల కాలం నాటి పెసరట్టు కూర చూపిస్తాను. ఎప్పుడు మా ఇంట్లో చేస్తూనే ఉంటామండి. పెసరట్టు రుబ్బి మిగిలిపోతే ఆ నెక్స్ట్ డే పెసరట్టు కూరేనమాట. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ పెసరట్లాగా కొద్దిగా దలసరగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత అది సిమ్లో పెట్టి మూత పెట్టుకుని బాగా కాల్చాలండి. మనం మినపరొట్టు వేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఆ సైజులో ఉంటే సరిపోతుంది. మరీ పల్సన ఉన్నా బాగుండదు. చూడండి, ఒకవైపు కాలింది. ఇది స్లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి, అప్పుడే బాగా ఉడుకుతుంది లోపల. అలా స్లోగా ఉడికితే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా. పెసరట్టు కొంతమందికి పడదు కదండి, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ కోసం అని చెప్పి లైట్గా ఇంగువ వేస్తే డైజెషన్ ప్రాబ్లం ఉండదు అన్నమాట. 2 ఉల్లిపాయలు, 1 టమాటా కలిపి మిక్సీ వేసింది పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేస్తాము. ఇది మొత్తం బాగా వేగాక ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసి పెట్టేవారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఏంటో తెలిసేది కాదు ఈ కూర టేస్ట్ అని ఏమని. ఇష్టంగా తినేసేవాళ్ళం అనమాట అందరం, పిల్లలందరం. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాక పెసరట్టుని ఇలా కట్ చేసుకుంటే అండి చిన్న పీసెస్ కింద. చాక్తో రావట్లేదండి చిన్న పీసెస్, అందుకే కత్తితో కట్ చేస్తున్నాను. ఇవైతే చిన్నగా వస్తున్నాయి. కత్తితో అయితే చాలా నీట్గా వస్తున్నాయి చూడండి, చిన్న చిన్న పీసెస్. బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో ఈ పెసరట్టుతో బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. మటన్ బిర్యానీలా ఉంటుందన్నమాట అసలు. అందరూ దాని టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ట్రై చేశాను. నేను వెజిటేరియనే, నాన్ వెజ్ తిన్నాను. పెసరట్టు వేసి బిర్యానీ చేసాను, చాలా బాగుంది అసలు. ఒకసారి ట్రై చేయండి పెసరట్టు బిర్యానీ కూడా. సేమ్ ఇలా చేసుకున్నాక పెసరట్టు వేసేసి ఆ ముక్కలు వేసి బిర్యానీ తాలింపు వేసేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా కాస్త దగ్గరికి వేగాక కొద్దిగా వాటర్ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కదిపి మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం వేగిపోయినాయి కదా, అలా దగ్గరికి కూర అయిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. వేడివేడి అన్నంలో అసలు ఆ పెసరట్టు కూర వేసుకుని తింటే. అందులో ఇవి మొలకొచ్చిన పెసలు చేస్తామండి. ముందు రోజు నానబెట్టి మొలకలు వచ్చాకనే అప్పుడు చేస్తాం అన్నమాట. దాంతో వల్ల హెల్తీగా ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.